నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రతి వార్డు కౌన్సిలర్ ప్రతిరోజు వార్డులలో పర్యటిస్తూ సమస్యలను ఆరా తీస్తూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ లక్షటిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డులలో కౌన్సిలర్స్తో కలిసి వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. 4 వార్డులు స్టార్ట్ అంటే మున్సిపల్ 3 వార్డులు అయిపోయింది. 4 వార్డులు స్టార్ట్ అన్న ఇక్కడ డ్రైన్ అంతకుముందు కట్టాం, కానీ నీళ్ళు ఎక్కడెక్కడ ఉంటుంది. ఇక్కడ తీసుకుపోయి చెర్లు ఇదేయాలి, లేదంటే అటు పోవాలి. అటు పట్ట భూమి అటు పోదు, కానీ దీని మోరు తీసి వీళ్ళు వేస్తే వెళ్ళిపోతుంది. ఈ నాలి హైట్ చేయాలి, హైట్ చేసినప్పుడే ఆ పార్క్ అనేది వస్తుంది. ఏం చేస్తారని ఏ మేడం అన్న ఏ మేడం ఉంటుంది ఇవన్నీ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రాసుకోవాలి, దీన్ని ఎస్టిమేట్ చేసుకోవాలి, ఏందనేది ఉంటుంది. రాపిస్తుందా ఏ మేడం వచ్చాక మళ్ళీ వీళ్ళ చూసుకోవాలి. రాసుకో బన్నసీన్ ఇంటి కాడ నుంచి మనకు పర్మనెంట్ గా ఒక ఏ ఉంటే ఇక్కడ బన్నసీన్ ఇంటి కాడ నుంచి 2 రోజులు ఉంటుంది. 2 రోజులలో ఏం చేస్తాం? రోడ్ తీసి 4 ఇస్తామా. ఇక్కడ ఒక డూమ్ లైట్ వరకు బాగుంటుంది. ఎందుకంటే జమ్మి కడతాం కదా, పెద్ద లైట్ ఉన్నాయి. 2 వాడకు సంబంధం, 10 వాడకు సంబంధం ఉంది. 10 వాడు ఇటు పక్క 10, ఇటు పక్క 4. అందుకే తాత బాగా రోడ్ తీయాలి. నుంచి అలా పేరు చెప్పరా, సిమెంట్ రోడ్ ఎక్కడికో డ్రైన్ కమ్ సిమెంట్ రోడ్ సర్కార్ బాయ్ కానీ జవలీలు కొత్త బాయ్ అంటే పర్మిషన్ రోడ్ పెడదాం కానీ పర్మిషన్ రోడ్ చేయాలంటే మన కాదు సార్, రోడ్డు కట్ చేసి అధిశాతం అవసరం కలిసి సార్ ఇలా చూసుకుంటే అది చూసుకుంటే. ముందుగా చైర్మన్ అంజలి మేడం గారికి, నరసన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ, అదేవిధంగా మన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ వార్డులో పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి లక్షపేట గతంలో 5 సంవత్సరాల మున్సిపాలిటీ ఉండే, మరి సమస్యలు బాగా పేరుకుపోయినాయి. గతంలో ఉన్న వారు చేసేంత వరకు చేసిండ్రు, ఇంకా సమస్యలు బాగా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మా పైన బాధ్యత ఎక్కువ పెరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరిపైన బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మెల్లమెల్లగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి 4th వార్డులో ఈరోజు మరి వార్డు సభ్యులు, అదేవిధంగా చైర్మన్ గారు, కమిషనర్ గారు నిన్న అనుకున్న ప్రకారంగా అన్ని వార్డుల్లో తిరిగి సమస్యలు ఏమున్నాయో ముందుగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క సమస్యను మెల్లగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిన్న కమిషనర్ గారు, చైర్మన్ గారు అందరం కూడా అనుకోవడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు 4వ వార్డులో ప్రారంభం చేశాం. 4వ వార్డు, 10వ వార్డులో తిరుగుతూ ఉన్నాం. తిరిగిన కొద్ది సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సైడ్ డ్రైన్స్ అనుకోండి, పెద్దలు చెప్పినట్టు మరి స్తంభాలు, మరి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ దీన్ని ఒక్కొక్కటిగా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క వార్డే కాదు, 15 వార్డుల్లో ఉన్న సమస్యలు కూడా మాకు తెలుసు. చూసి ఏదైతే ముందుగా చేయాలో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఒక్కొక్కటిగా నెరవేర్చి లక్షపేట పట్టణ మున్సిపాలిటీ ప్రజలందరి కోరికను మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు అందరూ ఓపికతోని మాకు ఒక్కొక్క సమస్య చెప్పండి, మేము దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. మనతో కాని పనులు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ ఏదేదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల లోపల సమస్యలు అన్నీ లేకుండా చేయడానికి మేము మా వంతు కృషి చేస్తాం. దయించి లొల్లి కాకుండా మేము మా ప్రయత్నంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే ఒకరోజు అయ్యే పని కాదు, 2-3 కోట్లతో అయ్యే పనులు ఇవన్నీ. ఒకే రోజు కోట్ల పనులు రావు. కాబట్టి సమస్యను పరిష్కరించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. మీ ప్రయత్నం కూడా మీరు చేయండి. మా సమస్యలు మా దృష్టికి తేయండి. మేము తిరుగుతూ ఉంటాం. ఇంకా మీరు తెచ్చినవి కూడా మేము మా దృష్టికి తీసుకుంటాం. తప్పకుండా ఈ సమస్యలు ఏవైతే ముందుగా చేయాలన్నో అవన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.
పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారి ఆశీస్సులతో మేము ఈరోజు విజయాన్ని సాధించినాం. తర్వాత ఫోర్త్ వార్డ్ ప్రజలందరికీ పేరు పేరున నా కోటేసి గెలిపించిన వారందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం. అట్లా లక్షపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఫోర్త్ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. అవి తీర్చడానికి ఈరోజు అయితే చైర్మన్ మేడం గారు, మేము కమిషనర్ సార్ గారు, మేమందరం అయితే తిరిగి ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో చూసుకుంటున్నాము. అవి పక్కా 100% వాళ్ళకి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. ఒక్కొక్కటి ప్రతి వాడలో ఏ సమస్య ఉన్నా ఏదున్నా ఎల్లవేళలా ప్రజల సేవలు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు మహాలక్ష్మి వాడ 4వ వార్డు యందు గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిల్ సభ్యుల ఆదేశాల ప్రకారంగా ఈరోజు మహాలక్ష్మి వాడ 4వ వార్డు మరియు పక్క 10వ వార్డు కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో కూడా కొన్ని సమస్యలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. నాలీల సమస్య కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, కరెంటు పోల్ల సమస్యలు కావచ్చు, కొన్ని వివిధ సమస్యల నుండి ఈరోజు వార్డు కౌన్సిలర్లతోటి విజిట్ కూడా చేయడం జరిగింది. వారి సమస్యలు మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇటు సమస్యలను గౌరవ సభ్యులు ఆదేశాల ప్రకారంగా, చైర్పర్సన్ ఆదేశాల ప్రకారంగా మేము మాతో అయ్యేంత వరకు కూడా ఈ సమస్యలను పరిష్కారంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్ గారు, మరి మున్సిపాలిటీ బృందం అందరం కలిసి ఈరోజు 4వ వార్డ, 10వ వార్డ మరి విజిట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్నో రోజుల సంది పాలకవర్గం లేదు కాబట్టి ఎక్కడి పనులు అక్కడనే కొంచెం పెండింగ్ అనిపిస్తుంది. మరి ఆ పెండింగ్లో భాగంగా ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు, ఎక్కడెక్కడైతే రోడ్లు, ఎక్కడెక్కడైతే కరెంటు పోల్లు, ఎక్కడెక్కడైతే డిస్మెంటల్ ఇల్లుస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పాములత్తనే తేలొస్తానని చెప్తాను. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి మా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయి రేపు ఏఈ గారు రాగానే మరి ఒక్కొక్క దానికి ఇన్స్ట్రుమెంట్ వేసి రేపు జరగబోయే జనరల్ బాడీలో దీన్ని తీర్మానం చేసి తప్పకుండా ప్రతి 15 వార్డుల్లో మా మీద నమ్మకం పెట్టుకొని ఎవరైతే ఓటేషన్లో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏ వార్డకైతే ఏ కౌన్సిలర్ ఇచ్చిండో మేము చైర్మన్గా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మరి మేము తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో లక్షపేట మున్సిపాలిటీ 15 వార్డుల్లో రంగరంగ వైభవంగా చేస్తామని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు కానీ ఎల్లప్పుడూ మేము వింటుంటాం. మీ సమస్యలు మాకు చెప్తేనే మాకు తెలుస్తాయి. మేము చెప్పకపోతే ఎట్లా అని చెప్తే బాగుండదు. ఏ వాడకైనా ప్రజలు, ఏ వాడకైనా కౌన్సిలర్ ఉన్నారు. ప్రతి కౌన్సిలర్కి మీ వార్డులో ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పండి. చెప్తే అది కమిటీ దృష్టికి తీసుకొస్తారు, చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి తీసుకొస్తారు, కమిషనర్ దృష్టికి తీసుకొస్తారు. మరి ఇవన్నీ మేము చేస్తామని మీ అందరికీ మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆశీస్సులతోని మేము లక్షపేట మున్సిపాలిటీ రంగరంగ వైభవంగా చేస్తామని మీ అందరికీ చెప్పుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. ఈరోజు మహాలక్ష్మి వాడ 4వ వార్డు యందు గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిల్ సభ్యుల ఆదేశాల ప్రకారంగా ఈరోజు మహాలక్ష్మి వాడ 4వ వార్డు మరియు పక్క 10వ వార్డు కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో కూడా కొన్ని సమస్యలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. నాలీల సమస్య కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, కరెంటు పోల్ల సమస్యలు కావచ్చు, కొన్ని వివిధ సమస్యల నుండి ఈరోజు వార్డు కౌన్సిలర్లతోటి విజిట్ కూడా చేయడం జరిగింది. వారి సమస్యలు మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇటు సమస్యలను గౌరవ సభ్యులు ఆదేశాల ప్రకారంగా, చైర్పర్సన్ ఆదేశాల ప్రకారంగా మేము మాతో అయ్యేంత వరకు కూడా ఈ సమస్యలను పరిష్కారంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.